Hi everybody, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for Shadipura Shanivaram. Next scene, let's watch it. Let's watch it. పొద్దున్న ఆఫీస్కి నాకు సెలవు నీకు సండే ఆఫీస్ పండుగ ఏం కాదు కదా వాడి పేరేమన్నావు దయా దయా पुराने जमाने में का सुना के एक राक्षस रहता था वो लोगों को बहुत सता इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे वो सर्कल किया उसने. मार डाला. చాలా పెద్ద ఆట ఆడవరా నువ్వు. చాలా పెద్ద ఆట ఆడావు. షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మైక్ మంది కూడా వచ్చేసింది. ఇప్పటికైనా మీ ఇంట్లో చెప్పకపోతే బాగోదు. తిన్నావా? అరే ఎన్నాళ్ళు ఇలా మాట దాటేస్తావు? మరి అంత పంతంగా బిహేవ్ చేయదు. అదే ఊళ్ళో ఉంటూ బెంగళూరు వెళ్ళాలని అబద్ధం చెప్పి మరి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళు ఉండగా? నేను ఎలాగో నీ దగ్గర లేను. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఒక్కదానివే ఉండటం నాకు ఇంకా ఈజీగా. ఒక్కసారి ఆలోచించు. సరే ఆ అమ్మాయికి చెప్పావా? ఏం మాట్లాడకుండా పెట్టా సరిగ్గా చెప్పి చచ్చావా లేదా? చెప్పడం కాదు, చూపించాలి. నాకు అర్థం కావట్లేదమ్మా. నా లైఫ్లో అసలు ఎలాంటి వాడు ఉండకూడదు అనుకున్నాను. నాలో అలాంటి వాడిని ఇష్టపడ్డాను. కానీ తెలిసా కూడా తను వదలకపోతే కావట్లేదు. దీనికి కారణం పరిస్థితుల నా ఇష్టమా? అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఏం చేద్దామని అనుకుంటున్నావు ఈ శనివారం? మా సీఏని కొడతావంతేగా? సోకుల పాలెం వాళ్ళు నా వాళ్ళు, ఇది నా సమస్య అన్నావు. వాడిని కొడితే నీ కోపం తీరిపోతుంది. అంత మాత్రాన సాయం చేసిన వాళ్ళతో ఇలా మాట్లాడచ్చలేదో నాకు. ఇంకెప్పుడు మాకు సాయం చేయకపో. రేపు నీకు ఏమైనా అయిందనుకో, దానికి కూడా మేమే బాధపడాలి. ఇదిగో నేను నా పిల్లకాల జరిగింది. ఎవరైనా వచ్చాను అంతెందుకు ఇన్ని మాట్లాడుతున్నానే, నేనైనా వచ్చాను. మావి భయానికి అలవాటు పడ్డ బతుకు మేము మారు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మీ అన్నగారి సిగ్నేచర్ లేకుండా ముందుకు వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్. ఓ పక్క క్లయింట్స్ ఈ ఆదివారం లోపు కొలిక్కి రాకపోతే మనం వదిలేసి వేరే వాళ్ళని చూసుకుంటా ఉంటున్నారు. గవర్నమెంట్ అంతా వర్కౌట్ అవ్వదు సార్. మీరు అక్కడ ఉండాల్సింది. లైఫ్లో ఎప్పుడు కాఫీ టీ అడగదు. మరి ఎలా సార్? సార్ మీ అన్నగారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన సంతకం కావాల్సిందే. లేకపోతే No. It's trying to kill him now. నా అన్నయ్య లేకపోతే ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ వచ్చే ఆదివారం లోపు వచ్చే ఆదివారం లోపు దయా
వాళ్ళ అన్నయ్యని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయం కూర్మానందుకు తెలిసేలా చేస్తే చాలు. అప్పుడు దయాన కూర్మానంది చూసుకుంటాడు. కానీ దానివల్ల సోకుల పొలం వాళ్ళకున్న ఒకే ఒక సమస్య దయానే కదా. ప్రాబ్లం దయ మాత్రమే కాదు, ఎప్పటి నుండో వాళ్ళ లోపల కూరుకుపోయి ఉన్న భయం. ఇప్పుడు దయపోతాడు, రేపు దయాలంటుడికి కూడా వస్తాడు. మళ్ళీ అదే భయం. ఆ భయం పోవాలి. ఆ భయం పోవాలంటే వాళ్ళ జీవితంలో ఒక చిన్న హోప్ రావాలి. కానీ ఎలా? సోకుల పొలంలో ఒక్కడైనా ధైర్యంగా ఒక్కడు ముందుకేస్తే చాలు. అప్పుడు కథ మొత్తం మారుతుంది. కానీ సోకుల పాలెం వాడు ఆ ఒక్కడుగు వాళ్ళల్లో ఒకడు వేశాడని వాళ్ళు నమ్మితే ఓకే. సరిపోదా? ఓకే. నా సహనం నశించింది, నా కన్నీళ్ళు విట్టిపోయాయి. అందుకే మనందరి తరపున భయాన్ని దాటి ఒక అడుగు ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఈ శనివారం నా మొదటి అడుగు. మనలో ఒక్కడు. ఎవరు రైడు? ఎవడై ఉంటాడు? మనలో ఒకడా? నాకంత లేదన్నా. మొదటి అడుగంటే ఏమై ఉంటుంది? అది శనివారం ఎందుకో పడి ఉంటాడు. మొదటి అడుగు చేసుకుంటాడేమో. ఏం సార్? ఏ మేడం? అంతే కదా బాబాయ్. సిగ్గుండాలిరా. ఆ అక్షరాల్లో మనందరి బాధ కనపడలేదా? చూస్తుండు, ఈ శనివారం మన జీవితాల్లో మార్పు రాబోతుంది. మనలో ఒకరి వల్ల. కూర్మానంద్ రొటీన్లో కామన్గా ఉన్న రెండే రెండు స్పాట్స్ సార్. ఉదయం 10 గంటలకు గుడికి వెళ్తాడు, నైట్ 11 గంటలకి పబ్కి వెళ్తాడు. కానీ మీ అన్నతో పాటు గుడి కన్నా పబ్కి ఎక్కువ మంది వస్తారు సార్. కాబట్టి సెక్యూరిటీ వైజ్ పబ్ కన్నా గుడే బెటర్ స్పాట్. ఏ గుడికి వెళ్తాడు? రోజుకో గుడి సార్, రోజుని బట్టి. సోమవారం శివాలయం, మంగళవారం హనుమాన్ టెంపుల్, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం గాయత్రి మఠం, శనివారం బాలాజీ టెంపుల్. బాలాజీ టెంపుల్. కానీ ఇక్కడ వచ్చి చిక్కేంటంటే మీ అన్న గురువారం రాత్రి డైలీ వెళ్ళి మళ్ళీ వచ్చే బుధవారం వస్తున్నాడంట సార్. ఈ ఆదివారం అగ్రిమెంట్ చేసుకుంటామని ఆల్రెడీ క్లయింట్స్ చెప్పేశాము. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వాళ్ళు రేపే సాయిబాబా గుడిలాగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ గురువారం ప్లాన్ శనివారానికి మార్చాలి. కానీ ఎలా? సూర్య మై బాయ్ సార్, మా 25 years యానివర్సరీ చీఫ్ దొరికేసారు సార్. దొరికాడా? హూస్ దట్? 25th యానివర్సరీ. ఎస్ సార్. కార్డు బాగుంది. నేనే సార్ డిజైన్ చేశాను. నేను రాలేను, నైట్ 3కి వెళ్తున్నాను. అలా కదా ఒక 2 minutes మీరు కూర్చుంటే మా వాడు ఎక్స్ప్లెయిన్ గుడికి వెళ్తున్నాను నేను. సాయంత్రం నుండి మాట్లాడదాం. సాయంత్రం వస్తా ఉంటాడు కదా. సార్ మీరు రాకండి సార్. కానీ నేను మీకోసం ప్రిపేర్ చేసిన స్పీచ్ ఒకసారి వినండి సార్. ఢిల్లీ వెళ్ళటం వల్ల కూడా మీకు సార్. ఒక్కసారి స్పీచ్ ఉంటే ఇక ఎప్పటికీ మీరు ఢిల్లీ వెళ్తాం. కష్ట సార్. కాసేపులా అమ్మ 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 ఏయ్, 500 వేసారండి సార్. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తేనే మన పనులు తొందరగా జరుగుతాయి. సార్ హార్ట్ ఇచ్చేస్తున్నారంటే ఇక రాడేమో సార్. I think so it's gonna take. బాగుంది. థ్యాంక్ యూ సార్. అదేమన్నా నేను పదవిలో ఉన్నప్పుడు మీరు బాగుండాలనుకోవడం స్వాగతం. నేను పదవిలో లేనప్పుడు కూడా మీరు అందరూ బాగుండాలి అనుకోవడం బాధ్యత. దీని గురించి ఢిల్లీ ట్రిప్ కూడా వచ్చే సోమవారం పోస్ట్పోన్ చేసుకున్నాడు సార్. ఇక మనకు మిగిలింది శనివారం ఒకటే. శనివారం
సార్ ఒక టెంపుల్లో మిస్ అయితే నైట్ పబ్లో ఏం చేస్తాం సార్? మనకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఇది సూర్య. ఇది కనుక మిస్ అయితే మిస్ అవ్వదు. మిస్ అవ్వని పను. Saturday. ఒరే గాలి, నువ్వు ఉన్నప్పుడే మంచిగా ఉండేరా మీ నాయన. ఆడెవడో సూర్య అంట, ఆ నిడిచి పెట్టకరా. Oh shit. I think so too situation. బాబాయ్, ఇన్స్పెక్టర్ దయా అంటే ఎవర్రా? వాడు పెద్ద సైకోవాడు బాబాయ్. వాడి గురించి ఇప్పుడు ఎందుకు? ఈ పిచ్చి నా కొడుకు ఆడిపోయి రాసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ ఆడి దగ్గరికి వెళ్ళి మా వాడు మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి చెప్పేనా? పోలీసుల దగ్గరికి వెళ్ళి రెడీగా ఉంటూ మోడల్స్ మరి నన్ను ఏం చేయమంటావురా? బాబాయ్. Oh. No, please. సుధా సార్ బయలుదేరుతున్నాడు సార్, బయలుదేరుతున్నాడు. పోనీ ఏంటి నాన్న పడుకో హరవకుండా. నీకేం చెప్పాను రా, నాన్న జోలికి ఎవడైనా వస్తాడు. మరి ఎవడ్రా సూర్య? What if they come over here? సూర్య ఎక్కడ ఎక్కడ? ఏంటి గొప్పగా వచ్చారు షూటింగా? సూర్య ఎక్కడ? ఇవాళ ఎవరు? శనివారం. ఏంటి పిలిస్తేనే రాడు పొంగు. నువ్వు అడగగానే ఒప్పుకుంటూ వచ్చా అక్కడ. ఏంటి మొబైల్ కాదు, వీడికి స్పెషల్ పాలసీ ఉంది. కత్తి పుచ్చుతో అంట పెట్టవా? నాకు పాలసీ లేదు. చెప్పరా. ఆ నారాయణ ప్రభు పోయాడు. వాడి మనుషులు వీడి కోసం వెతుకుతున్నారు. దొరికితే ఇంకేం లేదు. వీడు ఇప్పుడు పడుకుని పోయాడా? నన్ను ఏం చేయమంటావు? నన్ను అడుగుతావేంటి బాబాయ్? వాళ్ళు నెక్స్ట్ ఇంటికి వచ్చేటట్టు ఉన్నారు. ఏదో ఒకటి చెయ్యి. పెట్టి చావు. వీడు వీడి డెఫ్రైడ్. నాన్న లేదా?
ఊరికొచ్చారు సార్. మీరు ఎక్కడున్నారు సార్? పిల్లల స్కూల్ టైం అవుతుంది. ఎవరు సార్ మీరు? అంకుల్ కొంచెం జరుగుతారా? Crazy. I think so they left. Left. Good. వాడిని ఇంకా ఎక్కడెక్కడ చూసావు? Oh, not the girlfriend now. కొంచెం ముందు వచ్చుంటే అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలింది లాస్ట్ ఆప్షన్ పబ్ ఒకటే కదా. అక్కడ కార్ స్టార్ట్ అవుతుంది సార్. తీసుకో. సార్ ఇంకా మనకు మిగిలిన ఆప్షన్ పబ్ ఒకటే సార్. కానీ Over here also now people are waiting. నెక్స్ట్ 2-3 వీక్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ ఫ్యామిలీ ఎవరు ఇక్కడ లేరా? నేను చెప్పేది ఒకసారి ఆలోచించు. Oh, don't tell me she will come there now. కనీసం మీ నాన్నకైనా చెప్పు. Oh, no, 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 no. ఆ రోజు ఎవరో ఇక్కడ అద్భుతం. ఇక్కడ ఎవరికి అంత సీన్ లేదు బాబాయ్. చెప్తే వినిపించుకో. నువ్వు నీ చేస్తావు. శనివారం అంట ఏదో జరిగిపోతాయి. వచ్చినట్టున్నాడు. ఎవరో అమ్మాయిరా, తాళం వేసిందని చెప్దామా? ఏ అమ్మాయి చూసుకోలేదా? హలో హలో నాన్న, ఎక్కడున్నావు? ఈ టైంలో ఎందుకు వచ్చావే? ఏమైంది నాన్న? ఏమైందా? తను తమ్ముడు చేసిన పెట్ట. కాదు, ఏమైంది? బయట ఎవరు లేరా? నువ్వు వెనక నుంచి వచ్చి అంటే ఇంట్లోనే ఉన్నావా? నువ్వు ముందు వెనక నుంచి రావే, చెప్తాను. సరే సరే సరే, వస్తున్నాను. Oh shit. తాళం వేస్తున్న ఇంట్లో ఇంతసేపు ఏం చేస్తుందిరా? ఇప్పుడు మాత్రం ఎందుకు రావడం? ఒకేసారి డెలివరీ అయ్యాక రావాల్సింది. బెంగళూరు మట్టిగడ్డ ఈ అబద్ధాలు. నాన్న, ఏం నాన్న మాట్లాడుకో. ఇద్దరే ఎలా వచ్చావే? కార్లు ఎక్కడ పెట్టావు? బయట. ఏమైంది నాన్న? ఈయన కొడుకు ఇక్కడే ఉన్నాడా? సూర్య 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 లేవరా? Oh! Freak! నాన్న, నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా?
Hello. Wow! Oh, damn. చెప్పలేదే అంత ప్రేరణ అయిపోయినా Come now. Oh my god. Uh-oh. Oh man. You know at that moment when वो डोर के टाइम पे वो मेरे को लगा कि पूरा उनकी बहन को लग गया वो लेकिन नहीं बच गई. but that was Close. But if you see at least प्लान तो फेल हो रहा है लेकिन यार उसके डैड ने गलती कर दी. नींद की गोली खिला दी उसको. वो गलत नहीं करता. I know violent है लेकिन वो यार लोगों की हेल्प करता है. He's helping others. but that dad does not know ना. in fact अभी ये भी भड़क जाएगी और उन लोग का भी होप एक चला गया ना. अभी तक सैटरडे खत्म नहीं हुआ है. सैटरडे स्टिल है. हाँ बट अभी कुछ इधर ही तो है सब कुछ. देखते हैं अभी लेकिन उसने फोन पकड़ा है फटाफट. यू नेवर नो. You never know absolutely. Cool. लेकिन अभी उसकी बहन को भी पूछो तो शायद वो भी अभी देख. So it's like now very confusing and interesting. So let's see what's going to happen next. So meanwhile guys, do like, subscribe, Share, comment. click on the Bye-bye.